How was your flight, Ajju? Did you get some sleep? ఫ్లైట్లో బాగానే పడుకున్నాను కానీ ఒక రేంజ్లో ఆకలేస్తుంది. అమ్ము 1 సెకండ్ ఇప్పుడే రీచ్ అయ్యాను. Huh. 1 సెకండ్ బేబీ, Okay. 1 సెకండ్. Why this trouble? Thanks, babe. మా ఇంటికి వెళ్ళొచ్చు కదా. అది కాదు అమ్ము, ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను. కోలివింగ్ స్పేస్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది, ఆఫీస్ కూడా పక్కనే. యా ఐ అండర్స్టాండ్, కానీ మా పేరెంట్స్ ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంట్ కదా అజయ్. కరెక్టే, 1-2 రోజులంటే ఇట్స్ ఓకే, బట్ 1 full month అది నువ్వు లేకుండా నేను ఒక్కనే ఎలా మీ ఇంట్లో भैया हाँ? आप बिरयानी ऑर्डर करें। नहीं అమ్ము, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నీ పేరెంట్స్తో నేను ఒక్కడే ఎలా ఉంటాను చెప్పు? ఆక్వర్డ్గా ఉంటుంది కదా. హలో అమ్ము, 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 సర్ప్రైజ్ అయ్యారు కదా. వెల్కమ్ టు హైదరాబాద్ అల్లుడు గారు. హార్టీ వెల్కమ్. సో హ్యాపీ. అమ్ము, అంకుల్ వచ్చారు. ఓ ఇలాగే. చేశారా? అమ్మా, అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటానుగా, యూ డోంట్ వర్రీ. నేను చెప్తున్నాను కదా. ఓకే నానా. అజయ్ బయలుదేరదామా? వస్తాను. అజయ్ నువ్వు భలే స్టడీగా కూర్చున్నావే. నా స్పీడ్కి మీ ఆంటీ అయితే కంగారు పడిపోయేది. ఓ అలాగా అంకుల్. ఆ హైదరాబాద్లో వెదర్ చాలా బాగుంది కదా అంకుల్. అవును అజయ్. ఆ, నేను ఎలాగో పొద్దున్న జాగింగ్ చేయలేదు, కార్తో పాటు జాగింగ్ చేసుకుంటూ వచ్చానా. గుడ్ జోక్. అజయ్ కారు బాగా నడపటం అంటే స్పీడ్గా నడపటం కాదు, జాగ్రత్తగా నడపటం. రిటైర్మెంట్ డబ్బులతో కొన్నాను, కొత్త కారు కదా. సీట్ కవర్లు కూడా తీలే చూడు. కారు కొని 7 నెలలైందని చెప్పింది అమ్ము. కానీ తీసిన 9 సార్లే కదా. ఓ అంకుల్, వాష్రూమ్కి వెళ్ళాలి. అరగంటలో ఇంట్లో ఉంటాం. Your destination arrives in 1 hour. దాని మొహం. సరికొత్తగా బంధాలే కలిసాయిలా, వేరు తీరులు ఒక్క చోట ఇలా, వీరి ప్రేమలు వింతవే సదా. యా అంకుల్, యా రావచ్చు. పర్లేదు, రండి, ముందుకు రండి, ఇంకా స్పేస్ ఉంది. యా స్పేస్ తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త ఎక్కువ ఉండాలి అజయ్. కొత్త కారు కదా. అంకుల్, నాకు కొంచెం అర్జెంట్, నేను వెళ్ళచ్చా? ఆ లగేజ్ లిఫ్ట్ దాకా పెట్టిస్తా. నాకు ఒరే బాల్గా. పర్లేదు అంకుల్, నేను తీసుకెళ్తాను, ఇట్స్ ఓకే. బావా వెల్కమ్. సౌమ్య బాత్రూమ్. చరు 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 చరు. ఒక్క నిమిషం అల్లుడు గారు. చిన్ని, ఆ అగరబత్తులు పక్కన ఉంటుంది చూడమ్మా, దొరికిందా? తెస్తున్నా. అగ్గి పెట్టే. ఓ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అవునండి. బాత్రూమ్ దగ్గర దిష్టంటమ్మా. నీకేం తెలీదు, ఊరుకో.
అల్లుడు గారు రాగానే తీయాల్సింది. అంతా నీ వల్లే. వెలిగించు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధి దిష్టి, ఊరు దిష్టి, దీని దిష్టి, మీ మామయ్య దిష్టి అన్నీ పోవాలి. తూ అన్నానా? తూ తూ తూ. ఆ. ఆ. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు లోపల పదండి. లోపలే ఉన్నాం కదా ఆంటీ. అజయ్, హ? ఈ సిగరెట్ ప్యాకెట్ నీదా? అది నీది అయ్యి ఉండదులే. ఆ 4th ఫ్లోర్ బ్యాచిలర్స్ ఆఖరికి లిఫ్ట్ లో కూడా సిగరెట్లు కాల్చి పడేస్తున్నారు. నాన్న కాల్చే వాళ్ళైతే ఖాళీ డబ్బా పడేస్తారు, సిగరెట్లు కాదు. ఈ లాజిక్లకి ఏం తక్కువ లేదు. సిగరెట్లు దాయితే సంకనాగిపోతారంటే ఇంటలేదు కుర్నాయాళ్ళు. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఇష్టం, వదిలేండి నాన్న. వదిలేకపోతే పట్టు కూర్చోనానా? అజయ్ లోనకి తీసుకొస్తాను పద. అంకుల్ పర్లేదు, నేను తీసుకెళ్తాను. నేను తీసుకొస్తానమ్మా. అయ్యో పర్లేదు, నేను తీసుకెళ్తాను. ఏంటి బెంగళూరు అంతా బ్యాగులో నింపుకొచ్చావా? ఏముంది ఇందులో? అంటే నెల రోజులు ఉండాలి కదా అని అమ్ము సర్దింది. ఓ పెద్దది ప్రేమంతా నింపినట్టుంది. నువ్వు సరిగ్గా కూర్చో, ప్రతి దాంట్లో దూరతావు. అజయ్, ఫ్రెష్ అప్ అయి వచ్చాయి నాన్న. డిన్నర్ చేద్దాం. ఎప్పుడు తిన్నావో ఏంటో. సరే ఆంటీ. దీనికి ఆ లాక్ సరి చేయమని చెప్పినా వింట్రే. ఓపెన్ అయిందా నాన్న? అయిందా ఆంటీ? ఆ. అజ్జు బేబీ, ఫైనలీ ఇంటికి వచ్చేసావన్నమాట. ఎత్తుకొచ్చేసారంటే బాగుంటుందేమో. హే హే, వెరీ ఫనీ. సో టెమి రిసెప్షన్ ఎలా ఉన్నింది ఇంట్లో? మీ చెల్లెల్ని అడుగు, చెప్తుంది. ఏమైంది బేబీ? ఐ డోంట్ నో యా. ఐ మీన్ అంకుల్ అలా వచ్చి రిసీవ్ చేసుకోవడం, ఆంటీ ఫార్మాలిటీస్ కొంచెం ఓవర్ అనిపించింది. అల్లుడు గారంటే ఆ మాత్రం మర్యాద ఉంటుంది మరి. ఇదిగో వారంలో అమ్మా నాన్న యానివర్సరీకి వచ్చేస్తా కదా. రియల్లీ విష్ ఐ వాస్ దేర్ విత్ యు రైట్ నౌ బేబీ. అవును, జర్నీ నేను చేస్తే నువ్వు అలసిపోయి వింటాము. ఫుల్ వర్క్ అజ్జు. ఈ మేనేజర్ గాడు నసగాడు. అర్థమైంది. నాకు అలా ఉంటే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. కిచెన్కి వెళ్ళి వెళ్ళి ఒక కప్పు బ్రూ కాఫీ చేసుకుని అది తాగుతూ మంచి బుక్ చదువుతూ రిలాక్స్ అవుతా. ఐ కెన్ డూ దట్ టూ. కానీ నేను కాఫీ నీ అంత బాగా పెట్టుకోలేనే. You don't worry about that. It'll feel like I've never left by your side. Trust me. Actually, not such a bad idea. I'll be right back. Aju. Hey, ఏంటి? You know what? కాఫీ ఉంది కానీ నాకు బుక్ వద్దు, నువ్వే కావాలి. హే, do you miss me? of course అమ్ము. మరి ఎంత మిస్ చేస్తున్నావు అని చెప్పు. చాలా అంటే చాలా. మిస్సింగ్ యూ లైక్ హెల్ బేబే. ఎంత రొమాంటిక్గా ఉంది నీ రూమ్ అమ్ము. నాకంటే ఈ రూమ్లో ఉన్న రొమాన్స్ నేను ఎక్కువ మిస్ అవుతుంది. పాప ఆ మిర్రర్ని చూడు, ఎప్పుడెప్పుడు మనం దాని ముందు కిస్ చేసుకుంటావా అని ఎదురు చూస్తుంది. అండ్ ఈ బ్లాంకెట్ నువ్వు నేను కలిస్తే మనతో ఆడుకోవాలని ఎంత ఎదురు చూస్తుందో. అజు స్టాప్ ఇట్. నువ్వు నీ చీజీ లైన్స్. ఈ ఫ్యాన్ గాలికి ఎగిరే నీ కూరలు. వాట్? కూరలా? యు మ్యాడ్. ఓ
హెయిర్ అంటే కురులు కదా, సారీ. ఈ ఫ్యాన్ గాలికి ఎగిరే నీ కురులు నా నుదుటిపై జారే చెమటతో ఇళయరాజా సాంగ్ పై పాము డాన్స్ ఆడాలి. అజయ్ స్టాప్ ఇట్. హే యూ కాల్ ఫర్ ఇట్, యూ ఆస్క్డ్ ఫర్ ఇట్. ఎనీవే ఈ రూమ్ వైబ్ కూడా అలాగే ఉంది తెలుసా. ఒక నిజం చెప్పు. ఏంటి? వదిలే, మళ్ళీ ఫీల్ అవుతావు. నో, డోంట్ డూ దిస్ అజయ్, యు ఆల్వేస్ డూ దిస్. చెప్పు. ఓకే, ఈ రూమ్ ఇంత రొమాంటిక్గా ఉంచారంటే మీ మామ్ అండ్ డాడ్ కూడా ఇక్కడ Ajju, stop it, gee. They're my parents for God's sakes, dude. And that's my room. నాతో అప్పుడప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ శ్వేత వచ్చి పడుకునేది అంతే. ఓ సో నువ్వు అండ్ శ్వేత, ఓ మై గాడ్, బ్యాడ్ గర్ల్స్. చీ 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 చీ. స్టాప్ ఇట్ అజ్జు. నువ్వు ఎలా ఉన్నావో అని కాల్ చేశా, మరీ ఇలా ఉన్నావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే, గాట్ టు గో నౌ, ఓకే? నువ్వు కట్ చేస్తుంది కాల్ని కాదు, నా విరహాన్ని, నా తాపాన్ని, నా ప్యాషన్ని, నా ప్రేమని. లవ్ యూ అజ్జు. చియర్స్. బాయ్. బాయ్. ఇందులో అమ్ము ఎక్కడ ఉందో చెప్పు చూద్దాం. అమ్మ వచ్చి మీలానే ఉందంటీ. నువ్వు ఒక్కడివే ఆ మాట అన్నావు నాన్న. అందరూ మీ మామయ్యలా ప్రింట్ దిగిందంటారు, ఆయన కోపంతో సహా. బ్యూటిఫుల్ మెమరీస్ కదా ఆంటీ. ఇందులో మీ పెళ్లి ఫోటో కూడా ఉంటే బాగుండేది. మామయ్య చేస్తున్నారు. ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు పూర్తిగా పోయిందా ఆంటీ? ఏముంది నాన్న, తిలకమే కదా, మళ్ళీ పెట్టేస్తా సరే. నువ్వు నైట్ ఇడ్లీయే తింటావంట కదా, అందుకే ఫ్రెష్గా ఇప్పుడే చేశాను. చట్నీలన్నీ రోట్లో నూరింది నీకోసం. అయ్యో ఎందుకు ఆంటీ, అందరిలా నేను ఆనందినేవాణి కదా. ఇప్పుడు ఇడ్లీ స్నాక్ లాగా తిను, తర్వాత అన్నం కూడా తినొచ్చు నాన్న. ఇడ్లీ పొద్దున్న తింటాలేవే, అన్నం పెట్టి ఇప్పుడు. మరీ ఇంత తినలేనా ఆంటీ? ఇవన్నీ నీకోసం ప్రేమతో చేశాను నాన్న. ఎంత ప్రేమతో చేసినా అన్నీ తినలేడులేవే. ఈ లడ్డు మాత్రం పడుకునే ముందు తిందు గానీ మిగతా లాగిచ్చే. అవును, మీ స్టార్ట్అప్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారంట కదా? అవును అంకుల్, ఇక్కడ కూడా ఎక్స్పెండ్ చేసే ప్లాన్ ఉంది, అందుకే వచ్చాను. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి బాగానే ఉంటుందిలే. నీ కంపెనీలో పార్ట్నర్ ఒకడు ఉండాలన్నావు, అతను వచ్చాడా? అంకుల్, కంపెనీలో నేను పార్ట్నర్ కాదు, ఫస్ట్ ఎంప్లాయ్ మాత్రమే. ఆహా. తన నా కాలేజ్లో సీనియర్ అండ్ కంపెనీ అతందే. హైదరాబాద్లోనే ఉంటాడు. పేరు? సుజీత్. పూర్తి పేరు? క్యాస్టిస్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు మొదలు పెట్టకండి నాన్న ప్లీజ్. ఏదో తెలుసుకుందామని అడిగానే, అసలే నీకు సంబంధాలు చూస్తున్నాం. అరే, కొత్త కంపెనీ కొత్త జాబు, ఏదో నా ఎక్స్పీరియన్స్తో 2-3 అడ్వైజులు ఇద్దామని అడిగితే ఇచ్చేది అడ్వైజ్. ఓ పక్క తినమంటారు, ఇంకో పక్క వినమంటారు. ఇబ్బంది పెట్టకండి నాన్న. ఇబ్బంది పెట్టానా? చూడు, అనవసరంగా నన్ను అంటున్నావు. మంచి చెప్పేవాళ్ళు లేక చెడినోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నన్నే తీసుకో, మా బాస్ వినయ్ సాస్ వాడేగాడు. అదేంటది? వడాపావ్. వడాపావులో టమోటా సాస్ వేసుకుని తింటూ మా చేత పని చేయించేవాడు. ఫస్ట్ ప్రమోషను నాకు 10 సంవత్సరాలు పడితే 2 ఇయర్స్లో వాడు టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. అదే ఫస్ట్ కార్ నేను కొనటానికి రిటైర్మెంట్ వరకు ఆగాల్సి వచ్చింది. వాడు 10 సంవత్సరాల్లో 10 కార్లు మార్చాడు. ఈ నార్త్ ఇండియన్స్ ఉన్నారే, మనతో పని చేయిస్తూ పాలిటిక్స్ చేసి వాళ్ళు పైకి వెళ్ళిపోతారా అజయ్? యాక్చువల్లీ మా బాస్ పేరు సాస్వడే, సుజీత్ సాస్వడే. సాస్వాడేనా? నార్త్ ఇండియన్ కదా. అవును, మదర్ తెలుగే, సో తెలుగు చాలా బాగా మాట్లాడతాడు. మదర్ తెలుగైతే సాస్ ఎఫెక్ట్ అంత ఉండదులే. బా ఆపండి మీ సాస్గోలా, అబ్బాయిని ప్రశాంతంగా తిననివ్వకుండా. అయ్యో, అయ్యో ఓకే. అంతా మీ వల్ల నేను. నా వల్ల? అంతా నీ వల్లే నాన్న. నువ్వు కూడానా?
ఈ ఇంట్లో లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయిందే. సెక్సిస్ట్. ఏం మాట్లాడుతున్నా? ఐఎమ్ డన్. ఎక్కడికే? మందేయడానికి, ముందా మందులు వేసుకోవడానికి తలనొప్పి వస్తోంది. వెళ్ళు, ఇక్కడ ఉంటే మాకు వస్తుంది. అంతా మీట్ అయిపోయి నువ్వు తిన్నానా? అమ్మా అమ్మా అజయ్, నానా అజయ్, అజయ్. వస్తున్నా ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. డిస్టర్బ్ చేశానా? పర్లేదు ఆంటీ. ఐ మీన్ డిస్టర్బ్ చేయలేదంటీ. ఆ, ఏం లేదు నాన్న, కొత్త ప్లేస్ కదా, నీకు నిద్ర పట్టిందో లేదో అని. ఆ, అరే అరే, బట్టలు వాషింగ్ వేస్తున్నాను, ఇవ్వు నాన్న. పర్లేదంటీ, నేను తీసుకొస్తాను. ఏం పర్వాలేదు, ఇవ్వు. అది కూడా ఇవ్వు. ఆంటీ ప్లీజ్. ఇందులో మొహమాటం ఎందుకు, ఇవ్వు. ఆ, రాత్రి నువ్వు ఇడ్లీ తినలేదు కదా, వచ్చే వేడి వేడిగా పెడతాను. ఆ? ఆంటీ నేను జాగింగ్ వెళ్ళరానా? వెళ్ళరా నాన్న, కానీ వెనక గల్లీలోకి వెళ్ళకు, కుక్కలు ఎక్కువ. అలాగని ముందు గల్లీలోకి వెళ్ళకు, గుంతలు ఎక్కువ. జాగ్రత్త. ఆ? హాయ్. హలో. ఏం నాన్న అది? శాండ్విచెస్ ఆంటీ, అందరికీ తీసుకొచ్చాను. ఓవెన్లో వెయిట్ చేస్తాను. ఓవెన్ పని చేయట్లేదు, చిల్. ఓ నేను టిఫిన్ చేస్తానని చెప్పాను కదా. అంటే అది వచ్చే దారిలో స్మెల్ బాగుందని. ఇష్టపడి తెచ్చి ఉంటాడులే. ఓకే అంకుల్, ఇది మీకు. థ్యాంక్ యూ అజయ్. సౌమ్య, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ బావా. అండ్ ఆంటీ, ఇది మీకు. థ్యాంక్ యూ నాన్న. అండ్ ఇది నాకు. ఆల్రైట్. అజయ్ తినకు. సారీ, రైట్ హ్యాండ్తో. ఓకే. ఆగు, అసలు ఇది ఏ హ్యాండ్తోనూ తినకూడదు నాన్న. అంటే ఈరోజు గురువారం, ఈ ఇంట్లో నాన్ వెజ్ తినరు, ముట్టరు కూడా. బాబా కోసం. గుడ్డు కూడానా ఆంటీ? గుడ్డు కూడా నాన్న. అంటే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. పర్వాలేదు, సెంటిమెంట్స్ ఇంపార్టెంట్ కదా. అసలు మన ఇంట్లో ఫుడ్డే వేస్ట్ అవ్వదు. ఇందులో వేసే. మీరు కూడా వెయ్యండి. నేను వచ్చి వడ్డిస్తాను, ఆగండి. గురువారం గురువారం తిన్నానా? అజయ్, ఈరోజు ప్లాన్ ఏంటి? ఒక మీటింగ్ ఉంది అంకుల్, రాడిసన్లో. రాడిసన్, నైస్ నైస్. ఓ పని చేయి, మన కార్ వేసుకెళ్ళు. ఎందుకు అంకుల్, నేను ఆటోలో వెళ్తాను. అల్లుడు అయి ఉండి ఆటోలో వెళ్ళటం ఏంటి? హైదరాబాద్లో ఆటో వాళ్ళు బోర్బండ తీసుకెళ్ళమంటే గోల్కొండ తిప్పి చూపిస్తారు. టిపికల్ క్లాసిస్ట్. క్లాస్గా ఉంటుందనే కారులో వెళ్ళమంటున్నాను. ఇట్స్ ఓకే అంకుల్, ఐల్ మేనేజ్. కిందకెళ్తే ఒక క్యాబ్స్ దొరుకుతాయి కదా. పాపం పెద్దగా ఎవరో వాడకుండా పార్కింగ్లోనే ఉంటుంది కారు. ఇంకేం చెప్పకు, తీసుకెళ్ళు. ఓకే. కింద బాలుగాడు ఉంటాడు, కీ తీసుకో. నెంబర్ తెలుసుగా, 8073.
కార్ కీస్. ఏం కావాలే? కార్ కీస్. ఏ కారు? ఎవడు పంపిండు? అశోక్ గారు, ఏ అశోక్? సెక్రటరీ అశోక్ గారు. నువ్వేమైతావు ఆయనకి? ఆయన అల్లుడిని అవుతాను. కీస్ ఎవరా? అల్లునివా? సౌమ్యకి ఇంకా పెళ్లి కాలేగా? అరే వాళ్ళ పెద్దమ్మాయి అమూల్యని పెళ్లి చేసుకున్నాను. కీస్ ఇవ్వు. పెద్ద ఆయన మస్తు ప్రేమగా చూసుకుంటాడు దీన్ని, ఇంట్లో మనిషి లెక్క. జర చూసుకొని నడుపుర్రి. అందరూ జ్ఞానిచ్చేవాళ్లే. ఏ బ్యాగ్ తీరా. వాట్ వాట్? అది చూపేంట్రా. నథింగ్. బెటర్ బీ నథింగ్. సుజీత్, నేను చాలాసార్లు చూసాను కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నీకు సాస్ బాగా ఇష్టం కదా? కాలేజ్లో కూడా తెగ తినేవాడు. యా మ్యాన్, ఐ లవ్ సాస్. ఎందుకు? ఎందుకా? బికాస్ సాస్ బి కబీ బహుతి. ఏం క్వశ్చన్ రా అది? జస్ట్ గాట్ క్యూరియస్. ఇదిగో, నాకు నీకులాగా ఇడ్లీ చట్నీ, పప్పు రైసు, ఆలూ ఫ్రైలు, గుత్తొంకాయలు ఇవన్నీ చేసి పెట్టేటోళ్ళు లేక ఏదో ఇలా. అండ్ నాట్ టు ఫర్గెట్, మధ్యలో పచ్చడి కూడా దూరింది. రసమేమో డైజెషన్కి, కర్డేమో చల్లదనానికి, అండ్ లాస్ట్లో స్వీట్ సంతోషానికి. ద సింపుల్ తెలుగు విందు డోడ్. యా. ఇంకా లవ్ పొంగింది ఆ ఫుల్. కాదు, కారింది నైట్ మొత్తం. రేయ్, నీకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ రా. దీన్ని ఎంబ్రేస్ చేయాలి కానీ ఇట్లా ఏడుస్తూ కూర్చోకూడదు. అరే వాళ్ళతో ఉండేది నువ్వు కాదు కదా, ఎన్నైనా చెప్తావు. సరే సరే, టేక్ ఇట్ ఈజీ. ముచ్చట్లా పని చూద్దామా ఇంకా? యా కాఫీ కావాలా నీకు? యా ప్లీజ్. Which floor, sir? సేమ్ ఫ్లోర్. Okay. హలో. హాయ్ మ్యామ్. ఎగ్ శాండ్విచే కదా? 1 మినిట్లో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సౌమ్య, ఫక్. అజయ్, నాన్న అనుకున్నా. కేర్ఫుల్. గుండాగిపోయింది. అయినా నువ్వేంటి ఈ టైంలో పైకి వచ్చావు? వచ్చా అంతే, జస్ట్ లైక్ దట్. నువ్వేంటి ఇక్కడ? నేను కూడా జస్ట్ లైక్ దాట్. సో ఎప్పటి నుంచి ఈ జస్ట్ లైక్ దట్? అక్కకు చెప్పకు బావా, మళ్ళీ పెద్ద సీన్ చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. అయినా ఇట్ ఫీల్స్ గ్రేట్ నో టు బి యువర్ ఓన్ బాస్. ఇంటికి ఎప్పుడు వస్తావు, బయటికి ఎందుకు వెళ్తున్నావు, ఈ టైంలో టెరెస్ మీదకి ఎందుకు, యూఎస్లో ఒక్కదానివి ఎలా ఉంటావు, పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏం లేకుండా ఫ్రీగా బతకడం. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై నో. ఎనీవే, హౌ వాజ్ యువర్ డే? బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు. డే బాగానే ఉంది, నైటే నిద్ర పడుతుందో లేదో తెలీదు. డోంట్ వరీ బావా, ఒక్క పఫ్ కొట్టు, హాయిగా నిద్రపడుతుంది. ఓకే, యువర్ లాస్. హలో, ఇటు తిరుగు. యూ డోంట్ సీమ్ ఆల్ రైట్. యూ ష్యూర్ యూర్ ఫైన్? ఏమైంది చెప్పు. ఓకే చెప్తాను, బట్ ప్రామిస్ మీ యూ వోంట్ ఫ్రీక్ అవుట్.
ఐ వోంట్. ప్రామిస్? జాయింట్ ప్రామిస్. Oh fuck! Shit! What have you done? ఇందులో నా తప్పేం లేదు. నా దారిలో నేను వెళ్తుంటే ఆ ఆటో వాడి లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చి రైట్ నుంచి వచ్చి గుర్తేశాడు. మీ నాన్న కోపం కంటే నీ నవ్వే టార్చర్లా ఉంది. ఆపుతావా ప్లీజ్? ఆ కార్ మా నాన్న రిటైర్మెంట్ డబ్బులతో కొన్నారని సంగతి నాకు తెలుసు. పొద్దున్న చంద్ర గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ చిన్న డ్యామేజే కదా. ఓకే, చిన్నది కాదు, మీడియం. ఓకే, లార్జ్. లార్జ్. నీకు తెలీదు, దాన్ని మా నాన్న ఇంట్లో మనిషి కంటే బాగా చూసుకుంటాడు. అరే అసలు ఎన్నిసార్లు అడిగినా నాకే ఇప్పుడు ఏం లేదు. పైగా ఇచ్చిన ఆయన డ్రైవింగ్ పర్యవేక్షణ ఒకటి. నీకు పొద్దునే అడిగి మరీ ఇచ్చినప్పుడే అనుకున్నా నీకు సావే కన్ఫర్మ్. వచ్చేదారిలో ఒక్క గ్యారేజ్ కూడా ఓపెన్ లేదు సౌమ్య. నేనేం చేయని చెప్పు. పోటు వైటు. నా మాట విని రేపు పొద్దున్నే బెంగళూరు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపో. ఓ అప్పుడు జాబ్ పోతుంది కదా, పోనీ అక్కడికి చెప్తావా? వద్దులే, దానికంటే మా నాన్నకి చెప్పడమే బెటర్. సౌమ్య, ఇలాంటి సిచ్యువేషన్లో ద లీస్ట్ దట్ యూ కుడ్ డూ ఇస్ హెల్ప్ మీ ప్లీజ్. హెల్ప్ యూ? అసలు ఎవరు నువ్వు? నాకు ఈ సిచ్యువేషన్ కి సంబంధమే లేదు. సౌమ్య ప్లీజ్, నువ్వు నన్ను తర్వాత ఆడుకోవచ్చు. ముందు మీ నాన్న నుంచి నన్ను కాపాడవా ప్లీజ్? ఏ దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కు. నీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకో. Are you serious? కావాలా? No.